ఆ ధ్యానము పిల్లలు యువతరానికి పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, చదువుకునే వాళ్ళకి, తర్వాత రకరకాల ఒత్తిళ్లకు గురయ్యేవాళ్ళు అందరూ గురవుతున్నారు. చిన్నవాడు అవుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఈ ధ్యానము దానికి మార్గదర్శనం అవుతుంది కదా, ఎంతో కొంత వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంది కదా. ప్రశాంతతకి మారు పేరు ధ్యానం. ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది. ముందు మీరు ప్రశాంతంగా ఉండగానే మంచి విషయాలు స్ఫురణకు వస్తాయి, మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతారు. అయితే నేను పిల్లలకి చెప్పేది ఏదంటే ధ్యానం ఒక్కటే కాదండి, సమయపాలన చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే మనం ఏ సమయానికి ఏ కార్యక్రమాన్ని చెయ్యాలనుకుంటున్నామో ఆ సమయానికి తగినట్టుగా సిద్ధం అవ్వడం నేర్చుకుంటే, ఆ కార్యక్రమం ఇవాళ నేను చెయ్యాలి కాబట్టి దానికి నేను సంసిద్ధం కావడం, ఆ సమయానికి వెళ్ళడం, ఆ సమయానికి పూర్తి చేయడం, తరువాత నేను ఎన్ని చెయ్యగలనో అన్నిటినీ ఆ రోజు ప్రణాళికలో చేర్చుకోవడం. ఎక్కువ చేర్చుకుని ఒత్తిడి పడకూడదు, తక్కువ చేర్చుకొని తమో గుణానికి వశం కాకూడదు. ఒకరోజు ఒక వ్యక్తి నిర్వహించగలిగిన వాటిని చక్కగా నిర్వహిస్తూ వెడితే ప్రశాంతంగా ఉండడం అలవాటు అవుతుంది. అది ధ్యానానికి కొనసాగింపు. అట్లా కాకుండా 23.5 గంటలు ఒత్తిడితో ఉండి అరగంట నేను ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు. ఒక రోజంతా ధ్యానంగా మారేటట్టుగా చూసుకోవాలి. రివర్స్ అవ్వాలి. ఏ పని చేస్తున్నారో దాని మీదే దృష్టి నిలబడాలంటే ఒత్తిడి పరిహరింపబడాలి. ఒత్తిడి తగ్గాలంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తుంటే ఈ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి నేను మళ్ళీ వెళ్ళి ఇంకో పని చేసుకోవడానికి కావలసినట్టుగా ప్రణాళిక చేసుకున్నాను అనుకోండి, ఒత్తిడి ఉండదు. నేను ఏది చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అదే ధ్యానం. అప్పుడు ధ్యానం విస్తరిస్తుంది అంటాను నేను. అంటే ఈ ధ్యాన తపో యోగ మార్గాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకదానికి కొంత మనం అలవాటు అయ్యే కొద్దీ మిగతాయి కూడా ఒక్కొక్కటి మనకు మన జీవితంలో ప్రవేశిస్తాయి కదా. అవి జాతిని, సమాజాన్ని, వాళ్ళ జీవితాలని సక్రమంగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఈ క్రమంలో భగవద్గీత పరంగా మీరు ఎంత ప్రయాణం చేశారు? భగవద్గీత అనేటటువంటిది ఆచరణాత్మకమైనటువంటి గొప్ప విషయాలతో కూడుకుని ఉంటుందండి. అపోహలు, అర్థం లేని విషయాలు, ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిర్ద్వందంగా ఖండించి యథార్థంగా మనం చెయ్యవలసిన కర్తవ్యత నిష్టని మనకి నేర్పుతుంది. ఇది నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటిది పట్టుకుంటే ఇలా జారతావు, తెలిసి కానీ తెలియక కానీ ఇలా పట్టుకుంటే ఇలా పైకి ఎక్కుతావు. దీన్ని చాలా అందంగా చక్కగా బోధ చేస్తుంది భగవద్గీత. అందుకే అది నాకు ఆచరణాత్మకంగా అనిపిస్తుంది. చూడండి, ఒక శ్లోకం ఉంటుంది, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శిశూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనవసరపు విషయం జోలికి వెళ్ళి దాన్నే పట్టుకుంటే ఎంత వేగంగా జారిపోయి ఎక్కడికొచ్చి పడిపోతాడో చెప్తుంది. ఒక విషయాన్ని పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవడం చిట్ట చివరికి ఏ ప్రయోజనానికి కారణమవుతుంది అంటే ఏడవలసిన అవసరం ఉండదు. అసలు భగవద్గీత ప్రారంభమే అది కదండి. కృష్ణ భగవానుడు నోరు విప్పి మాట్లాడుతూ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసంశ్చ నాను సూచింతి పండితాహ, ఏడవకు, నువ్వు అన్నీ తెలిసిన వాళ్ళ మాట్లాడి ఏడవకుండా ఉండడం నేర్చుకో అని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేసేటప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవద్దు, ఏడవకు మధ్యలో భగవద్గీత. అంటే అసలు భగవద్గీత పట్టుకున్న వాడికి ఆచరణాత్మకంగా భగవద్గీతని మనం ఉపయోగించుకుందాం. ఇది కథ కాదు, ఇది ప్రతి శ్లోకం పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసింది అన్న కోణంలో భగవద్గీతని పరిశీలించి అనుష్ఠిస్తే ఏడవలసిన అవసరం ఉండదు. అవధానాలు ఇంకా మీరు చేస్తున్నారు? 4 ఏళ్ళైంది మానేశారు. ప్రవచనాలు నడుస్తాయి? కేవలం ప్రవచనాలు మాత్రమే. అవధానాలు మానేశాను, భువన విజయాలు మానేశాను.
కవిత్వ రచన కూడా మానేశాను సుమారుగా. ఎప్పుడైనా మనస్సు అనిపించాలనిపిస్తే ఇంకా అమ్మవారితో భజన చెప్పుకోవడమే. మీరు సాగరకోశ కావ్యంలో చెప్పినట్టుగా మీరు ఎక్కువ మౌనాన్ని ఎక్కువ ఆశ్రయించడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు సార్? ఎందుకంటే అదంతా రమణ మహర్షి ప్రభావం. ఆయన పుస్తకాలు ఎక్కువ చదవడం చేయడం నాకు మొత్తం మీద ఏంటంటే, ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే. అమ్మవారితో నేను చెప్పుకున్నమాట ఇది. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ప్రశ్న లేని మౌన భావమేనయ్య మౌనం అది చెప్పదయ్యే అమ్మవారు. పోనీ కనిపించి నోరు మూసుకోరా అని చెప్తే మూసుకునేవాళ్ళం కదా, అదే మౌనం. ఇది మనమే ఊహించుకోవాలి. అందుకని నాకు ఈ సృష్టి గురించిన తత్వాలన్నీ చదివితే ఏర్పడిన అభిప్రాయం ఏమిటంటే, పూర్తి మౌనంతో ఆలోచన కూడా లేకుండా మనలోకి మనం వెడితే తప్ప ఈ తత్వం తెలియదు. ఇది గ్రంథాల వల్ల తెలిసేది కాదు. రోజుకు 4 గంటలు నేను మౌనంగా ధ్యానం చేస్తాను. కరోనాలో అలవాటైంది. కార్యక్రమాలు లేకపోవడం మీకు బాగానే కలిసి వచ్చినట్టుంది. చాలా కలిసి. మా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు కరోనా సమయంలో అయ్యాయి. అందరికీ కరోనా సంవత్సరం, మాకు కళ్యాణనామ సంవత్సరం. అప్పుడు నాకు ఆ మౌనం అంటే ఉండడం అలవాటే. ఇది దీన్ని సద్వినియోగం చేసుకుందాం, ఊరికే ఏదో ఈ కరోనా గురించిన వార్తలు చదవడం కంగారు పడ్డం కంటే చేసుకున్నాను. అది అలా అలవాటైపోయి ఇప్పటికీ ఇంట్లో అప్పుడు అరగంట అప్పుడు 1 గంట చొప్పున నాకు కొన్ని 3 గంటలకు ఒకసారి కేటాయించుకొని 4 గంటలు మౌన ధ్యానంలోనే ఉంటాను. అవధాన విద్యకు పద్మశ్రీ వచ్చినందుకు మీరు ఎలా మీకు అనిపించింది సార్ ఆ సందర్భంలో? ప్రకటించినప్పుడు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనే అన్నారు. అంచేత నా అవధానాలకి, నా సాహిత్యానికి, నా ఉపాధ్యాయ వృత్తికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని భావించాలి. అది నేను ఒకటే అనుకున్నానంటే, మనం ఈ బిరుదులు వీటితో నిమిత్తం లేకుండా మనం భారతదేశ సేవ చేస్తున్నాం వాగ్రూపంలో. అంటే ఎప్పుడు నేను దేశభక్తికి చెప్పకుండా దైవభక్తి చెప్పాలి. అవును, మీ రూమ్లో జెండా అని చెప్పారు కదా పైన. దేశభక్తి గురించి చెప్పకుండా దైవభక్తి చెప్పాలి. సమాజానికి నువ్వేం చేసావో ముఖ్యం. పుణ్యక్షేత్రాలు తిరిగావా లేదా ముఖ్యం కాదు. 12 జ్యోతిర్లింగాలు చూడడం కంటే 10 మందికి అన్నం పెట్టడమే ముఖ్యం చెప్పాను నేను. దాని మీద విమర్శలు వచ్చినా నేను దానికే కట్టుబడి ఉన్నాను. నేను ఆ దృష్టితో చేయడం వల్ల పద్మశ్రీ రాగానే నాకు కలిగిన భావన ఏమిటంటే, మనం ఎప్పటి నుంచో భారతమాతకి సేవ చేస్తున్నాం వాగ్రూపంలో. ఆవిడ ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది, నీ సేవ నన్ను చేరింది. అంటే మాలో మీరు చాలా ఉపన్యాసాలు చెప్తూ, ఎందుకరా బాబు ఈ పద్యాలు పట్టుకొని తిరుగుతున్నావు, కూటిగా గుడ్డగా నాన్నగారు అనేవారు. కానీ ఈరోజు కూడు గుడ్డ ఇచ్చింది, పద్మశ్రీ కూడా ఇచ్చింది కదా. ఏమి కూడు అండి, దేశఖ్యాతి సామాన్యమైన విషయం అయింది. అవును, అదే నాకు ముగింపుగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనిషి ఎప్పుడు తన కృషి మీదే తను ఆధారపడాలి. గ్రహస్థితి కాదు, దైవం మీద కాదు. కానీ దైవం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ కృషి కూడా శక్తే కదా. శక్తి అంటే అమ్మవారే కదండి. అంతే. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తేడా ఎందుకుంటుంది? అవును, ఒకటే. దైవానుగ్రహమే పురుష ప్రయత్నం రూపంలో ప్రసరిస్తుంది. అంటే దైవానుగ్రహం కావాలన్నా పురుష ప్రయత్నం ఉండాలి. ఇది వృత్తాకారం. అది ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటారు. అంటే మరి దైవానుగ్రహం రావాలంటే ఈ 3 మీరే చేయాలి కదా. మీరు ఇచ్చే లేకుండా ఆ ఇచ్చ కూడా దేవుడు కలిగించాలంటే ఎలాగా? అది వాడిగా కోరిక కలగాలి. ఆ కోరిక సాధించడానికి కావాల్సిన జ్ఞానం కలగాలి. దాన్ని సాధించే క్రియత్వం కలగాలి. తన ప్రయత్నం తాను చేస్తూనే పూర్తిగా నిరాశ పడకుండా కాలం గురించి వేచి చూస్తూ దైవాన్ని నమ్ముకుని ఉంటే అద్భుతాలు జరుగుతాయి, అనుమానం లేదు. తర్వాత ఇప్పుడు అవధానాలు చాలామంది వస్తున్నారు, చూస్తున్నాము. కానీ అవధానం సారవంతంగా, శక్తివంతంగా, పాండితీ గరిమతో ఉండాలి అంటే అవధాన విద్యను మనం ఎలా మనం మీరు సూచించేది? వాళ్ళు బాగా చదవమనండి ముందు. నేను నన్ను కలిసిన వాళ్ళకి అదే చెబుతాను. ఇప్పుడు కొంచెం షార్ట్ బెనిఫిట్లు అలవాటు అయ్యాయి కదా. తొందరగా ఏదో చేసేద్దాం, తొందరగా 4 అష్టావధానాలు చేయగానే శతావధానం చేశాడు. 50 చేసే వరకు నాకు ఆ ధైర్యం రాలేదు. అవును, ఇంకా కొంతమంది వేరే అవధానాలను విచారణ చేస్తే మీరు 200 అయ్యాక శతావధానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వీళ్ళు 4 చేయగానే ఏదో చతురానన, పంచానన, షడానన అని బిరుదాలు ఇచ్చేయడం, అక్కడి నుంచి శతావధానం ఉండడం, ఒకటి అయిపోగానే టైటిల్ ఒకటి పెట్టుకుని కూర్చోవడం, ఈ కక్కుర్తి పనులు కాకుండా పూర్వ అవధానాలను, అందులో ఇప్పుడు అవధానాలు అందరికీ పుస్తకాలు కూడా వచ్చాయి, అందుబాటులో ఉన్నాయి కదా, శుభ్రంగా చదివి చేస్తే కూడా అందుబాటులో ఉన్నాయి కదా. ఏ సమస్య ఎలా చేయొచ్చు తెలుసుకోవచ్చు. దానివల్ల విద్వత్తు పెరుగుతుంది. ఎంతసేపు కార్యక్రమం ఉన్నప్పుడు ఆలోచించడం కాదు, అలా చేస్తే బాగుంటుంది.